వాల్తేరు విశాఖపట్నం రైల్వే డివిజన్ నుండి అరకు డివిజన్ని రాయగడ డివిజన్లోకి చేంజ్ చేస్తున్నారన్న సమాచారం మాకు తెలియగానే ఈ నెల 6వ తారీఖున కేంద్ర మంత్రి రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారిని కలిసి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే అరకు కేకే లైన్ కొత్తవలస టు కిరందోల్ లైన్ని ఈరోజు తీసుకొని వచ్చి, అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి అరకు డివిజన్ అన్నది విశాఖపట్నం డివిజన్లోనే ఉండేది. కానీ ఈరోజు కారణం ఏమైనా అయ్యుండొచ్చు, ఇలా డివైడ్ చేయడం అన్నది ఒక తల్లి నుండి బిడ్డని వేరు చేసే విధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సార్తో కలిసి మాట్లాడినప్పుడు కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఇదేమైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి రాయగఢలో కలపడం వల్ల మాకు ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ కానీ లోకల్ ఇష్యూస్ కానీ ఏం జరిగినా కూడా రాయగడ వెళ్ళి అక్కడ డిఆర్ఎంతో కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్తో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అంత దూరం ప్రయాణం చేయాలి. అదే కాకుండా ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కైనా దేనికైనా కూడా మనకి దగ్గరలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా సార్తో కూడా ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాము. సార్ని మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి ఖచ్చితంగా మా అరకు డివిజన్ని వాల్తేరు డివిజన్లో కలిపే విధంగా ప్రయత్నించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే సందర్భంగా మన అరకు రిజర్వ్ స్టేషన్ గురించి కూడా సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సార్ సానుకూలంగా తక్షణమే స్పందించి ఎలా అయినా రిజర్వ్ స్టాప్ని నేను మళ్ళీ ఉండే విధంగా చేస్తానని చెప్పి సార్ మాట ఇవ్వడం కూడా జరిగింది. స్పీకర్ గారైన అయ్యన్న పాత్రుడు గారు 1/70 యాక్ట్ గురించి మాట్లాడడం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 11-12 తారీఖున మన మన్యం బంద్ ప్రకటించడం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి మన గిరిజనులందరూ ఈ బంద్కి విచ్చేసి బంద్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.